విద్యార్థులందరికీ స్వాగతం. గత భాగంలో మనము పుటాకార దర్పణానికి సంబంధించిన కిరణ చిత్రాలు గీసాం. వేర్వేరు స్థానాల వద్ద వస్తువు ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ స్థానాలను, ప్రతిబింబ పరిమాణాలను కిరణ చిత్రాల ద్వారా గుర్తించడం జరిగింది. ఈ భాగంలో గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం, 4వ భాగంలో కుంభాకార దర్పణానికి సంబంధించిన కిరణ చిత్రాలు మరియు ప్రతిబింబ లక్షణాలు, దర్పణ సూత్రం మరియు ఆవర్ధనం, ఇంకా దర్పణ సూత్రంలోని వివిధ అంశాలకు పాటించవలసిన సంజ్ఞా సాంప్రదాయాల గురించి చర్చించుకుందాం. ముందుగా కుంభాకార దర్పణానికి కిరణ చిత్రాలు గీయుట. అందుకు మనం పాటించవలసిన నియమాలను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం. మొదటి నియమం ఏం సూచిస్తుంది ఇక్కడ అంటే, ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చి దర్పణంపై పతనమైన కిరణం పరావర్తనం చెందాక నాభి అనగా ఎఫ్ నుండి బయలుదేరి వస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక్కడ కిరణ చిత్రాన్ని పరిశీలించండి. ఇది కుంభాకార దర్పణము, పి దర్పణ ధ్రువము, సి వక్రతా కేంద్రము. ఈ రెండిటి గుండా వెళ్ళే క్షితిజ సమాంతర రేఖను ప్రధానాక్షం అంటామని మనకు తెలుసు. ఇప్పుడు ఒక కాంతి కిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించి పతనం చెందింది అనుకోండి. ఇప్పుడు అది పరావర్తనం చెందిన తర్వాత ఇది వికేంద్రీకరణ జరుగుతుంది. అంటే ఇది పరిశీలించినట్లయితే నాభి నుండి బయలుదేరి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. రెండో నియమానికి సంబంధించిన కిరణ చిత్రం చూడండి. ఇక్కడ ఇది ప్రధానాక్షము. ఇప్పుడు ఒక కాంతి కిరణము నాభి వైపుకు ప్రయాణిస్తున్నట్టుగా మనము అనుకున్నట్లయితే అది పతనం చెందిన తర్వాత పరావర్తన కిరణం ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఇదే రెండవ నియమం. నాభి దిశలో ప్రయాణిస్తున్న కిరణం పరావర్తనం చెందాక ప్రధానాక్షానికి సమాంతరంగా వెళ్తుంది. మూడో నియమాన్ని పరిశీలించండి. ఇక్కడ కిరణ చిత్రంలో ఒక కాంతి కిరణము వక్రతా కేంద్రం వైపు ప్రయాణిస్తున్నట్టుగా మనం ఊహించినట్లయితే, ఆ విధంగా ప్రయాణిస్తున్న కాంతి కిరణం పతనం చెందిన తర్వాత తిరిగి దర్పణ వక్రతా కేంద్రం గుండా ప్రయాణిస్తుంది. ఇది మూడవ నియమం. సో వక్రతా కేంద్రం వైపుగా ప్రయాణిస్తున్న కిరణం పరావర్తనం చెందాక తిరిగి అదే దిశలో వెనుకకు ప్రయాణిస్తూ వక్రతా కేంద్రం నుండి బయటికి వస్తున్నట్లుగా కనపడుతుంది. ఇది మూడవ నియమం. ఈ నియమాలను ఆధారంగా చేసుకొని మనం కుంభాకార దర్పణాలకు కిరణ చిత్రాలు గీయవచ్చును. ఇప్పుడు ముందుగా వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు మనకు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుందో పరిశీలిద్దాం. ఇక్కడ ఇది కుంభాకార దర్పణము, పి దర్పణ ధ్రువము, సి వక్రతా కేంద్రం. ఇది ప్రధానాక్షం. సో వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి వచ్చే కాంతి కిరణాలు సమాంతర కిరణపుంజం అయి ఉంటాయి. సమాంతర కిరణాలు దర్పణం పైన పతనం చెందినప్పుడు అది నాభి వైపు నుంచి వస్తున్నట్టుగా పరావర్తనం చెందుతాయని మొదటి నియమం సూచిస్తుంది. సో ఇప్పుడు అదే నియమాన్ని ఇక్కడ మనం తీసుకుందాం. ఇక్కడ ఒక రేఖ ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణించి దర్పణంపై పతనం చెందింది. ఈ విధంగా ఈ రెండు కిరణాలు కూడా వికేంద్రీకరణ జరిగాయి. ఈ పరావర్తన కిరణాలు మనం పొడిగించినట్లయితే అవి రెండు కూడా దర్పణం వెనక వైపు నాభి వద్ద ఖండించుకుంటాయి. అంటే కుంభాకార దర్పణ ముందు వస్తువు అనంత దూరంలో ఉన్నప్పుడు బిందు రూప ప్రతిబింబం దర్పణం వెనక వైపు ఏర్పడుతుందని మనము ఇక్కడ గమనించవచ్చు. రెండవది, వస్తువు దర్పణ ధ్రువము మరియు అనంత దూరం మధ్య ఉన్నప్పుడు, అంటే వస్తువు ప్రధానాక్షంపై ధ్రువము అనంత దూరం మధ్యలో ఎక్కడ ఉంచినప్పటికీ కూడా ఒకే విధమైన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ రెండవ నియమం, ఇక్కడ మనం రెండవ అంశము వస్తువు దర్పణ ధ్రువం మరియు అనంత దూరం మధ్య ఉన్నప్పుడు చూద్దాం. ఇది దర్పణము, ఇది వస్తువు ప్రధానాక్షంపై ఉంచడం జరిగింది.
ఇక్కడ నుంచి మనం రెండు కాంతి కిరణాలు తీసుకుంటున్నాం. ఒకటి ప్రధానాక్షానికి సమాంతరంగా, మొదటి నియమం ప్రకారం ఇది వికేంద్రీకరించి నాభి నుంచి వెళ్తున్నట్టుగా కనపడుతుంది. రెండవది మనము వక్రతా కేంద్రం గుండా వెళ్తున్నట్లుగా ఒక కాంతి కిరణం తీసుకున్నప్పుడు మూడవ నియమం ప్రకారము వక్రతా కేంద్రం గుండా ప్రయాణించే కిరణం తిరిగి అదే దిశలో వెనక్కి ప్రయాణిస్తుంది. పరావర్తన కిరణం కూడా వక్రతా కేంద్రం గుండానే ప్రయాణిస్తుందని మనకు తెలుసు. ఇప్పుడు ఈ కిరణ చిత్రంలో చూడండి, రెండు పరావర్తన కిరణాలను మనం పొడిగించినప్పుడు అవి P మరియు F మధ్య ఖండించుకుంటున్నాయి. ఎక్కడైతే పరావర్తన కిరణాలు ఖండించుకుంటాయో అక్కడ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ ప్రతిబింబాన్ని పరిశీలించినట్లయితే వస్తువు యొక్క ప్రతిబింబంతో పోలిస్తే, వస్తువు యొక్క ఎత్తుతో పోలిస్తే ప్రతిబింబం యొక్క పరిమాణం చిన్నదిగా కనపడుతుంది. అనగా చిన్నదైన మిథ్యా ప్రతిబింబం నిటారుగా దర్పణ ధ్రువము మరియు నాభి మధ్య ఏర్పడుతుందని మనకు తెలుస్తుంది. ఈ కుంభాకార దర్పణాలు ప్రతి సందర్భంలో కూడా వస్తువు దర్పణ ధ్రువం అనంత దూరం మధ్యలో ఉంచినప్పుడు ఇలాంటి ప్రతిబింబమే ఏర్పడుతుందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు కుంభాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ లక్షణాలను పట్టికలో పొందుపరుద్దాం. వస్తు దూరము, ప్రతిబింబ దూరము, ప్రతిబింబ పరిమాణం, ప్రతిబింబ లక్షణాలు. వస్తువు ముందుగా అనంత దూరంలో ఉంచడం జరిగింది. అప్పుడు ప్రతిబింబం నాభి వద్ద ఏర్పడింది. ప్రతిబింబ పరిమాణం బిందు రూపకంగా ఉంది. ప్రతిబింబ లక్షణాల పరిశీలిస్తే ఇది నిఠారైన మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరిచింది. రెండో సందర్భంలో వస్తువు అనంత దూరము మరియు దర్పణ దూరం మధ్యలో ఉంచినప్పుడు ప్రతిబింబము దర్పణ వెనక వైపున P మరియు F మధ్య ఏర్పడింది. ప్రతిబింబ పరిమాణం చిన్నదిగా ఉంది. అలాగే ప్రతిబింబ లక్షణాలు పరిశీలించినప్పుడు నిటారైన మిథ్యా ప్రతిబింబం ఏర్పడింది. ఇవి కుంభాకార దర్పణం వల్ల ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు. తరువాతి అంశం దర్పణ సూత్రం. దర్పణం యొక్క నాభ్యంతరాన్ని కనుక్కోవడానికి వస్తువును వేరువేరు స్థానంలో ఉంచినప్పుడు ప్రతిబింబ యొక్క స్థానాన్ని గుర్తించడం ద్వారా, వస్తువు యొక్క ప్రతిబింబ స్థానాన్ని గుర్తించడం ద్వారా ఆ రెండిటిని మనం ఈ సూత్రంలో ప్రతిపాదించి మనము ఇచ్చిన దర్పణం యొక్క నాభ్యంతరాన్ని కనుగొనవచ్చు. ఈ దర్పణ సూత్రం ప్రకారం 1/F = 1/U + 1/V అని సూచిస్తుంది. ఇక్కడ F అనేది నాభ్యంతరము, U అనేది వస్తు దూరము, V అనున్నది ప్రతిబింబ దూరాన్ని సూచిస్తుంది. ఈ దర్పణ సూత్రంలో U మరియు V విలువను సంజ్ఞా నియమాలను అనుసరించి ప్రతిక్షేపించడం ద్వారా దర్పణ నాభ్యంతరాన్ని మనం కనుగొనవచ్చును. మరొక అంశం ఆవర్ధనం. ఆవర్ధనం అనేది ప్రతిబింబ పరిమాణము వస్తు పరిమాణం మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ప్రతిబింబ పరిమాణం Hi మరియు వస్తు పరిమాణం HO మధ్య గల నిష్పత్తిని ఆవర్ధనం అంటాం. దీన్ని M అనే అక్షరంతో సూచిస్తాము. M = Hi/HO. లేదా ప్రతిబింబ దూరము మరియు వస్తు దూరం మధ్య గల నిష్పత్తిని కూడా ఆవర్ధనం కింద మనము తీసుకోవచ్చు. ఇక్కడ M = -V/U. V అనేది వస్తు దూరము, V అనేది ప్రతిబింబ దూరం, V అనున్నది ప్రతిబింబ దూరము, U అనున్నది వస్తు దూరం. ఇక్కడ ప్రతిబింబ దూరము వస్తు దూరం తెలిసినప్పుడు M = -V/U సూత్రం ద్వారా మనము దర్పణం యొక్క ఆవర్ధనాన్ని తెలుసుకోవచ్చును. తరువాతి అంశం దర్పణ సూత్రంలోని వివిధ అంశాలకు పాటించవలసిన సంజ్ఞ సాంప్రదాయాలు. మనం ఇంతకుముందు చర్చించినట్టుగా దర్పణ సూత్రంలో ఉపయోగించేటప్పుడు అందులో వస్తు దూరం, ప్రతిబింబ దూరం యొక్క విలువను ప్రతిక్షేపించేటప్పుడు సంజ్ఞా సాంప్రదాయాన్ని పాటించాలి. అవేంటో చూద్దాం.
అన్ని దూరాలను దర్పణ ధ్రువం నుండే కొలవాలి. పతన కాంతి ప్రయాణించిన దిశలో కొలిచిన దూరాలను ధనాత్మకంగాను, కాంతి ప్రయాణ దిశకు వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలను రుణాత్మకంగాను పరిగణించాలి. మనం ఇంతకుముందు గీసిన కిరణ చిత్రాల్లో పుటాకార దర్పణం ముందు వస్తువును ఉంచడం జరిగింది. ప్రతిబింబం కూడా దర్పణం ముందు వైపు ఏర్పడింది. తర్వాత దర్పణ నాభి కూడా దర్పణం ముందు చూడడం జరిగింది. మనకు ఇవన్నీ కూడా వస్తు దూరం కానీ, ప్రతిబింబ దూరం కానీ, నాభ్యంతరం కానీ పుటాకార దర్పణానికి సంబంధించి మనము పతన కిరణాన్ని దిశకు వ్యతిరేక దిశలో కొలుస్తాం కాబట్టి అక్కడ యు విలువ, వి విలువ మరియు ఎఫ్ విలువ రుణాత్మకంగా ఉంటాయి. ఒక్క సందర్భంలో తప్ప. ఎప్పుడైతే వస్తువును పి మరియు ఎఫ్ మధ్య ఉంచినప్పుడు మనకు ప్రతిబింబం దర్పణం వెనక వైపు ఏర్పడుతుంది. ఆ సందర్భంలో వి విలువను మనం ధనాత్మకంగా తీసుకుంటాం. కుంభాకార దర్పణాల విషయంలో కుంభాకార దర్పణం ముందు వస్తువు ఉంచడం జరిగింది కాబట్టి వస్తు దూరం అనేది రుణాత్మకంగా తీసుకుంటాము. ప్రతిబింబము దర్పణం వెనక వైపు ఏర్పడుతుంది కాబట్టి పతన కిరణ దిశలో తీసుకుంటాం. అందువల్ల అక్కడ ధనాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మూడవ అంశము, వస్తువు ఎత్తు హెచ్ఓ, ప్రతిబింబం ఎత్తు హెచ్ఐలను ప్రధానాక్షానికి పై వైపున ఉన్నప్పుడు ధనాత్మకంగాను, ప్రధానాక్షానికి క్రింది వైపున ఉన్నప్పుడు రుణాత్మకంగాను పరిగణించాలి. అంటే వస్తువు ఎత్తు ప్రధానాక్షానికి పై వైపునే ఉంటుంది కాబట్టి అన్ని సందర్భాల్లో వస్తువు యొక్క ఎత్తును ధనాత్మకంగానే తీసుకుంటాము. అది పుటాకారం కానివ్వండి, కుంభాకారం కానివ్వండి. అయితే ప్రతిబింబము తలకిందులుగా ఏర్పడినట్లయితే దాన్ని రుణాత్మకంగాను, నిటారైన ప్రతిబింబం ఏర్పడిన సందర్భంలో ధనాత్మకంగాను తీసుకుంటాం. ఈ సంజ్ఞా నియమాలను పాటించి దర్పణ సూత్రం ద్వారా మనకు దర్పణం యొక్క నాభ్యంతరాన్ని కనుగొనవచ్చు. ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. 15 సెంటీమీటర్ల నాభ్యంతరం గల పుటాకార దర్పణం ముందు 25 సెంటీమీటర్ల దూరంలో 4 సెంటీమీటర్ల ఎత్తుగల వస్తువును ఉంచాం. దర్పణానికి ఎంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది? ప్రతిబింబ లక్షణాలను కనుక్కోండి. ఇది ఒక ఉదాహరణ. ఇక్కడ మనము ఈ సమస్య సాధన పరిశీలిద్దాం. సంజ్ఞా నియమం ప్రకారము దర్పణ నాభ్యంతరాన్ని మైనస్గా తీసుకోవాలి. -15 సెంటీమీటర్లు. వస్తు దూరం -25 సెంటీమీటర్లు. వస్తువు యొక్క ఎత్తు హెచ్ఓ +4 సెంటీమీటర్లుగా తీసుకుంటాము. ఇప్పుడు మనకు కావలసింది ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది, ప్రతిబింబం యొక్క ఎత్తు ఎంత. దర్పణ సూత్రాన్ని అనుసరించి 1/f = 1/v + 1/u. ఇందులో ఈ ఎఫ్ మరియు యు విలువను ప్రతిక్షేపిస్తే 1/-15 = 1/v + 1/-25. సో 1/v = ఈ 1/-25 ఇటువైపు తీసుకొస్తే +1/25 -1/15 వస్తుంది. ఇక్కడ 25 15కి కాసాకు తీస్తే 75. 25 3 సార్లు 3 -15 5 సార్లు కాబట్టి 5 1 5. అంటే 3 - 5 -2/75 వస్తుంది. ఇది 1/v విలువ. సో మనకు v విలువ కావాలన్నప్పుడు మనం దీనిని తలకిందులుగా చేయాల్సి ఉంటుంది. సో v = 75/2 వస్తుంది, అనగా 37.5 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే దర్పణానికి ముందు 37.5 సెంటీమీటర్ల దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది నిజ ప్రతిబింబం. ఆవర్ధనం m = hi/ho -b/u. ఇక్కడ hi/ho అంటే 4 సెంటీమీటర్లు -37.5 డివైడెడ్ బై -25. దీన్ని మనము అడ్డగుణకారం చేస్తే hi -37.5 × 4 డివైడెడ్ బై 25. దీన్ని సూక్ష్మీకరించినట్లయితే hi -6 సెంటీమీటర్లు వచ్చింది. అంటే ఈ మైనస్ అనేది వస్తువు తలక్రిందులుగా ఏర్పడుతుందని తెలుస్తుంది. వస్తువు 4 సెంటీమీటర్లు
6గా తీసుకున్నాం. ఇక్కడ ప్రతిబింబం యొక్క ఎత్తు -6 అంటే తలకిందులుగా ఏర్పడింది, వస్తువు కంటే పెద్దదిగా ఉంది. అంటే ప్రతిబింబం తలకిందులుగా వస్తువు కంటే పెద్దదిగా ఏర్పడిందని తెలుస్తుంది. ఈ విధంగా మనము సంజ్ఞా నియమాల ద్వారా ఇచ్చిన దత్తాంశాన్ని ప్రతిక్షేపించడం ద్వారా మనము కావలసిన విలువలను నిర్ధారించవచ్చు. తరువాతి భాగంలో ప్రయోగశాల కృత్యాన్ని మనం నిర్వహించబోతున్నాం. పుటాకార దర్పణం యొక్క నాభ్యంతరం కనుగొనడానికి మరియు అదే సందర్భంలో ప్రతిబింబ లక్షణాలను పరిశీలించుటకు ప్రయోగశాల కృత్యాన్ని మనం నిర్వహిస్తాం. ఈ అంశాలన్నీ మీకు అర్థం అయినాయని భావిస్తాను. ధన్యవాదాలు.